హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. మనలో చాలామంది బల్లిని చూస్తేనే ఎగిరి గంతేస్తారు. ఇక శరీరంపై పడితే 2-3 రోజుల వరకు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇవి చూడడానికి భిన్నంగా ఉంటాయి. గోడ మీద అలాగే రోజుల తరబడి కూడా ఉంటాయి. అయితే మనం ప్రిపేర్ చేసుకునే ఆహారాల్లో ఒక్కోసారి బల్లి పడడం అనేది జరుగుతుంది. దాన్ని మనం గమనించి చూస్తే వెంటనే అప్రమత్తం అవుతాము. అయితే ఆహారంలో బల్లి పడితే అది నిజంగానే విషమవుతుందా? దీనిపై పరిశోధనలు చేసిన నిపుణులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. అవేంటో మన వీడియోలో తెలుసుకుందాం. మన ఇళ్లలో కనిపించే బల్లులు చాలా వరకు విషపూరితమైనవి కావు. అలాంటి వాటిలో విషం కూడా ఉండదు. వాటి వల్ల మనకి ఎలాంటి హాని జరగదు. కాకపోతే వాటికి బ్యాక్టీరియా, వైరస్లు అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ క్రమంలో బల్లులు వండుకుని ఆహారంలో పడితే అది విషమవుతుందని నిపుణులు వెల్లడించారు. బల్లులను అంటిపెట్టుకున్న ప్రమాదకరమైన బ్యాక్టీరియాను బట్టి ఆహారం విషంగా మారుతుంది. కొన్నింటికి సూక్ష్మజీవులు ఉండకపోవచ్చు, కానీ వాటి చర్మంపై సూక్ష్మజీవులు ఉంటే అది విషపూరితం అవుతుంది. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే వెంటనే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు వస్తాయి. కొందరికైతే ప్రాణాపాయ స్థితులు కూడా తలెత్తుతాయి. దాని వలన బల్లి పడిన ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదు. బల్లులు హానికరమైనవి కాకపోయినా బల్లి పడిన ఆహారాన్ని తినకూడదు. వెంటనే పడేయాలని నిపుణులు చెబుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.